రూమ్ కొంచెం డర్టీగా ఉంటది. ఏమనుకోవద్దు. సో, ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక శారీస్ నేను సేల్ చేస్తా కదా ఆన్‌లైన్‌లో ఒక స్టూడెంట్‌గా ఉండి. సో, నేను ఎలా వీడియో తీస్తాను అనేది మీకిప్పుడు చూపిస్తాను. వాటిని నేను ఎలా అమ్ముతానో కూడా మీకు చెప్తాననమాట. సో, నేను ట్రైపాడ్ అయితే తీసుకున్నాను అమెజాన్ నుంచి. దీనికి రింగ్ లైట్ కూడా ఇచ్చారు మనకి. ఈ రింగ్ లైట్, ఆ స్టాండ్ కలిపి మనకి ఒక 1000 రూపీస్ అయితే అయింది. ఇది 7 ఫీట్ అయితే ఉంటుంది. సో, ప్రెజెంట్ నా దగ్గర అంత ప్లేస్ లేదు ఇక్కడ. సో, యాక్చువల్‌గా లైటింగ్ అనేది కూడా ఇక్కడ లేదు. సో, చూడండి అంత కొద్ది లైటే ఉంది. ఆ లైటింగ్‌తోనే మనము చేయాలంటే కష్టం కదా! సో, అందుకోసం ఇదైతే తీసుకున్నాను. బట్ ఇది కూడా నాకు కంఫర్టబుల్ కాదు. సో, ఇదైపోతే ఇంకొక 1 మంత్‌లో ఇంకోటి కొనుక్కోవాలని చూస్తాన్నా పెద్దది. ఒక 3000, 4000 పెట్టి. సో, ఎందుకంటే ఇది చాలా చిన్నది. సో, ప్రోడక్ట్ మీద మనకి అంత ఫోకస్ అనేది కనిపించట్లేదు. సో, అందుకోసం మార్చాలనుకుంటున్నా. సో, ప్రెజెంట్ ఎలా వస్తదో మీకు చూపిస్తాను. సో, ఇవైతే స్టాక్. సో, ఇదే స్టాక్. ఈ స్టాక్ ప్రెజెంట్ మనం శారీస్ అయితే ఒక 32 శారీస్ తీసుకురావడం జరిగింది. 32 శారీస్‌లో గాను ఇంకా 3 శారీస్ అయితే మిగిలాయి. ఈ 3 శారీస్ మాత్రం మిగిలాయి. సో, ఇవి కూడా ఈరోజు కానీ రేపు కానీ సేల్ చేసేస్తా. ఈరోజు మూడ్ ఏం బాలేదు. అందుకే వీటిని ఏమీ సేల్ చేయట్లేదనమాట. సో, ఈ లైటింగ్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను ఒకసారి. సో, జస్ట్ మన దగ్గర ఇది ఉంటే సరిపోతుంది. ఇది సో, లైట్ వేస్తే మనకి ఇక్కడ వెలుగుతుందనమాట. సో, ఇక్కడ మనం స్విచ్ చేస్తే చూడండి, నేను లైట్ ఆపేస్తాను. సో, ఇలా ఉంటుంది ఫోకస్. సో, అప్పుడు జస్ట్ ఏంటంటే ఇలా తీసి ఇలా పెట్టి వీడియో తీసేసేది. చూడండి క్వాలిటీ నాకు అంత రావట్లేదు. సో, అదే నా ప్రాబ్లమ్. ఈ లైటింగ్ ఏంటంటే మనకి చాలా తక్కువ ఫోకస్ పడుతుంది కాబట్టి సో, వీటి మీద అంతగా చూపించట్లేదు చూడండి. సో, శారీస్ అయితే ఇలా ఉంటాయి. ఇవి నేను సూరత్ నుంచి అయితే తెప్పిస్తానండి. సూరత్ నుంచి తెప్పించి సేల్ అయితే చేస్తూ ఉంటాను ఆన్లైన్లో. ఇంకా డెలివరీకి ఏ ప్లాట్ఫామ్ వాడుతున్నావు ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఎలా సేల్ చేస్తానో చెప్తాను వినండి. నేను సూరత్ నుంచి శారీస్ అనేటివి హోల్సేల్గా తెప్పించుకుంటాను. అంటే చాలా తక్కువ ప్రైస్కి తెప్పించుకొని వీటి మీద ఎంతో కొంత మార్జిన్స్ యాడ్ చేసుకొని సేల్ అయితే చేస్తూ ఉంటాను. ఇన్స్టాలో కానీ ఇలాంటి యూట్యూబ్లో కానీ సేల్ చేస్తూ ఉంటాను అనమాట. సో, అది ఎలా సేల్ చేస్తాను, సేల్ ఎలా వస్తుంది అనేది కూడా నేను చెప్తాను. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లైక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా నేను చెప్తాను. ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో ఎలా షిప్ చేయాలి ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను. మన తెలుగులో ఎవరు చెప్పరు ఇలాంటివన్నీ. సో, తెచ్చుకొని అమ్ముకోమంటారు కానీ సేల్ ఎలా తెచ్చుకోవాలి ఆన్లైన్ ద్వారా ఇవన్నీ ఎవరు చెప్పరు. సో, చాలా రేర్ అనమాట, అలాంటి ఛానల్ దొరకవు. సో, అది కథ. నేను కూడా హిందీ ఛానల్స్ అవి చూసి నేర్చుకున్నాను. అవి చూసి నేర్చుకొని ఇక్కడైతే ఇలా చేస్తున్నాను అనమాట. మన తెలుగులో ఎతికినా దొరకరు. సో, నాకు హిందీ రాకపోయినా ఇంకా అడ్జస్ట్ అయ్యి సో, వాటి మీద మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఒక ప్రోడక్ట్కి ఇవన్నీ అక్కడ చూసే నేర్చుకొని ఇక్కడైతే చేస్తాను. బట్ నేను కూడా స్టార్టింగ్లో చాలా సఫర్ అయ్యాను అనమాట. సో, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అట్లా ఇట్లా అన్నారు. సో, ఇంకా వాళ్ళందరికీ అమౌంట్ పే చేయడం ఇలాంటివన్నీ చాలా జరిగాయి. సో, బట్ నేను ఇప్పటికీ చెప్తా, నేను లాస్ అయితే అవ్వలేదు. సో, ఇప్పటివరకు నేను లాస్ అవ్వడం అయితే జరగలేదు. నేను జీరో ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేశాను బిజినెస్ అనేది. సో, ఏదో నా వరకు వస్తుంది, నా పాకెట్ మనీకి వస్తుంది, ప్రశాంతంగా తినగలుగుతున్నా, ఎక్కడికైనా పోవాలనుకుంటే నా మనీని పెట్టుకోగలుగుతున్నా. సో, అది చాలు. సో, అది టోటల్గా ఇంకా 3 శారీస్ ఉన్నాయి. ఇవి అయిపోతే ఇంకా మళ్ళీ కొత్త స్టాక్ తెప్పిస్తాను. ఎందుకంటే ఇది పీజీ కదా. సో, ఇక్కడ మనం ఎక్కడంటే అక్కడ పెట్టలేము. సో, ఇప్పుడు నా ర్యాక్ ఉంది, ఆ ర్యాక్లోనే పెడతానమాట. సో, ఆ ర్యాక్లో 32 శారీస్ పట్టవు అసలు. ఇంకా పైన నా బట్టలు ఉంటాయి అవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా తెప్పించి ఇవి అయిపోగానే ఇంకొకటి అలా తెప్పించుకుంటూ ఉంటా. సో, అది కథ. సో, దీని మీద ఇంకా మీకు మంచిగా కావాలి, మేము కూడా చేయాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంటే మీరు ఎంతమంది లైక్ చేస్తే దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను అనమాట, చేయాలా వద్దా అని చెప్పి. అది కథ. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి.